నాకు తెలిసినప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ 9 months ప్రెగ్నెంట్. అప్పటి నుంచి మాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు. అప్పుడు కూడా సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్ చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మీ మూసి పేరు మీద మీ ఇల్లు ఊళ్ళో కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. అప్పుడు సుధీర్ అన్న మా దగ్గరికి వచ్చి మాకు భరోసా ఇచ్చిండు, మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండు అన్న. మాటలు వస్తలేవు ఆ రోజు అనుకుంటే నేను చెప్పిన అన్న నాకు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అన్న, నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా, నేను నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు, నా కొడుకుకి నాకు పట్టా భూములు ఇచ్చారు అన్నది. కాలు మొక్కుతామంటే నన్ను మెడలు పట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు,